హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు మూవీ డైరెక్టర్ అండ్ రైటర్ శ్రీచక్ర మల్లికార్జున గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చూసుకుంటే మన మెగాస్టార్ చిరంజీవి గారిది విశ్వంబర మూవీ నుంచి రాముడు సాంగ్ రిలీజ్ అయింది. సో ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది? చిరంజీవి గారికి భక్తి పాటలు కొంచెం సెట్ కావు అనే టాక్ వినిపిస్తోంది. సో దీనిపై మీ అభిప్రాయం? సో టాక్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ అనేది తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ అది ఎట్లా ట్రెండ్ అవుతుంది దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే సార్. సో ఇది ప్రజెంట్ ట్రెండింగ్ 1 నడుస్తుంది యూట్యూబ్లో. ఆదిత్య మ్యూజిక్ ఛానల్ ద్వారా ఇది రిలీజ్ అయింది. ఇది 1.3 crores వ్యూవర్షిప్ వచ్చింది ప్రజెంట్. ఓకే, దట్ ఈస్ ఏ వండర్ఫుల్. జనరల్గా ఏంటంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చిరంజీవి గారి పాటలకి వేరే టాప్ హీరోస్ సూపర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రేంజ్లో చిరంజీవి గారి పాటలకి అందట్లేదు అనమాట. సో అది ఒకటి నేను అబ్జర్వ్ చేశాను. అంటే ప్రమోషన్ ప్రాపర్గా చేయట్లేదా, లేకపోతే జనాల్లో తీసుకెళ్ళట్లేదా అన్నది ఎప్పుడు ఒక అరే చిరంజీవి గారిని కావాలని వెనకేస్తున్నారా లేకపోతే పట్టించుకోవట్లేదా అనిపిస్తుండేది. కానీ ఈసారి ఏంటంటే అలా కాకుండా దీన్ని విపరీతంగా ప్రమోట్ చేశారు. 1.3 crores అంటే మామూలు విషయం కాదు. లైక్సే 1.6 lakhs ఉన్నాయి. ఇక కామెంట్స్ అయితే thousands లో ఉన్నాయి. అవన్నీ కూడా నేను స్టడీ చేశాను. ఎక్కడ కూడా అయితే అంత పోయింది, కానీ చిరంజీవి గారి గ్రేస్ గానీ కొంచెం ఫేస్ లో ఏజ్ అయినట్టు సో అట్లా కనిపిస్తుంది మరి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారో చూస్తే ఒక్కొక్కరు 50 సార్లు విన్నోళ్ళు కూడా ఉన్నారు. అంత అద్భుతంగా ఈ సాంగ్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. భక్తి పాటని టైంకి హనుమాన్ జయంతి రోజు వచ్చిందని, చిరంజీవి గారు హనుమంతుడి భక్తుడని, సో అలా ఒక పాజిటివ్ వైబ్స్ ఇవన్నీ ఉన్నాయి. కమింగ్ టు మీ ఒక నెగిటివ్ పాయింట్స్ కనుక తీసుకుంటే ఇప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే, నాకు బాగా గొప్పగా అనిపించలేదు, అలా అని తీసి పారేసినట్టుగా లేదు. ఇది సాంగ్ బాగుంది. చిరంజీవి గారి గతంలో సాంగ్స్ తో కంపేర్ చేస్తే ఇది అంత గొప్పగా అనిపించలేదు. బట్ ఏంటంటే విజువల్గా ఎలా ఉంది అని ఆలోచిస్తే విజువల్గా చూస్తున్నప్పుడు కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టుగా అనిపించాయి. అదే ఆ విజువల్ లేకోకుండా కనుక చూస్తే సాంగ్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఈ టెక్నికల్ ఇష్యూస్ ఏంటి అని చూస్తే ఏంటంటే, ఒకటేమో మీరు అన్నట్లు గ్రేస్ అనేది మిస్ అయింది అన్నట్లుగా ఒకటి ఆలోచిస్తే ఏంటంటే, ఏజ్ ఇష్యూ అంటే అది నేను అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న డ్యాన్స్ మూమెంట్స్ అవన్నీ అవి చాలా సింపుల్ స్టెప్స్ అనమాట. ఇప్పుడు మనకు కంపోజ్ చేసిన దాని ప్రకారము ఆ గ్రేస్ అనేది వస్తుందా లేదా అన్నది ఇక్కడ విషయం. అది కొరియోగ్రాఫర్ కేర్ తీసుకోవాలి. రెండోది ఏంటంటే టెక్నికల్ ఇష్యూ ఒకటి, నాకు బాడీకిను సింగర్ వాయిస్ మ్యాచ్ అయినట్టు అనిపించట్లేదు. స్లైట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిలే ఉన్నట్టుగా ఉందన్నమాట. సో అదొకటి వాళ్ళు ఫిక్స్ చేసుకోవాలి యాక్చువల్లీ. అదర్వైజ్ అవి కనుక బాగున్నట్టయితే అద్భుతంగా ఉండేది. ఇంకొకటి ఏంటంటే టూ మచ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఆ కలర్ గ్రేడింగ్ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ సాంగ్ భక్తిగా డివైనిటీ ఫీల్ రావాలి. ఈ కలర్ కారణంగా ఆ సెట్స్ అన్ని కారణంగా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫీల్ వస్తుంది. సాంగ్ సింగింగ్ చేసిన విధానం అన్నీ కూడా డివైన్ ఫీల్ వస్తుంది. కానీ ఆ లుక్ అండ్ ఫీల్ చూడంగానే ఆ డివినిటీ మనకు కనిపించట్లేదు. ఊరికే బాగా ఆర్టిఫిషియల్గా కలర్స్ తోటి హెవీ బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్టులను పెట్టేసి అవి చేయటం కారణంగా ఆ గ్రాండియర్ కోసం చేస్తుండొచ్చు. బట్ ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఫీల్ వస్తుంది అనమాట. సో ఇవి డ్రాబ్యాక్స్. బట్ అదర్వైజ్ సాంగ్ వైజ్ అది అద్భుతంగా వెళ్తుంది. ప్రతి గుడిలోనూ ఈ పాట ఆలపించే పరిస్థితి ఉంటుంది అనమాట. ఓకే, ఇంతవరకు చూసుకుంటే ఇప్పుడు చిరంజీవి బ్యాక్ సినిమాలు జై చిరంజీవ, ఇంద్ర కొంచెం అంటే భక్తితో వచ్చినాయి, అన్ని నార్మల్ గానే హిట్ అయినాయి. సో ఈ మూవీ హిట్ అవుతుంది అనుకుంటారా? సినిమా హిట్ అనేది
ఒకసారి మీరు అన్నట్టు ఏంటంటే సాంగ్ బాగుంటే కూడా సాంగ్ బేస్ చేసుకొని సినిమాకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. అది సాంగ్ని ఇష్టపడి బిగ్ స్క్రీన్ మీద చూద్దామని. కానీ సాంగ్స్ కారణంగా సినిమా ఫ్లాప్ అయింది, లేకపోతే సినిమా సరిగా ఆడలేదు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే సినిమాని మెయిన్ నిలబెట్టేది సబ్జెక్ట్. అవును. సో కంటెంట్. సబ్జెక్టు బాగుంటే అద్భుతంగా ఉంటే సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే వశిష్ఠ యంగ్ డైరెక్టర్. అవును. మీకు ఇంతకుముందు అంటే బింబిసార్ అని అవును. బాగా ఎగ్జిక్యూట్ చేశారు. విఎఫ్ఎక్స్ అని బాగా యూజ్ చేశారు. చిరంజీవి గారికి ఏంటంటే ఒక ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏంటంటే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ రిలేటెడ్వి. మీకు అమ్మూరు సినిమాలో మన కోడి రామకృష్ణ గారు సినిమా అమ్మూరు. దాంట్లో ఏంటంటే బావిలోంచి ఇట్లా అమ్మూరి హ్యాండ్ పైకి వస్తుంది అనమాట. అవును. ఓకే, అది చాలా థ్రిల్లింగ్ ఫీల్ అయ్యి దాని తర్వాత అంజీ సినిమాని అవకాశం ఇచ్చారు. అవును. అదేమో అటర్ ఫ్లాప్ అయింది. అది విఎఫ్ఎక్స్ విపరీతంగా ఉంటుంది ఆ సినిమాలో. అట్లా అలా జరిగిపోయింది అది. ఓకే, దాన్ని ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. లేదు. ఎందుకంటే కోడి రామకృష్ణ గారు చాలా గొప్ప డైరెక్టరు. ఓకే, చిరంజీవి గారు అవకాశం ఇచ్చారు. ఆ కథ అట్లా పండలేదు. ఓకే అండి. సో ఇప్పుడు బింబిసారా మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే బింబిసారాని చూసి తనకి వశిష్ఠకి ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. అవును. దీంట్లో కూడా ఒక టీజర్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ సిమిలర్ కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే ఆ విఎఫ్ఎక్స్ ఆర్టిఫిషియల్గా ఉంది, ఆ గ్రాండియర్ అని. సో నేనేమో మొబైల్లో చూసినప్పుడు కొంచెం కంప్లైంట్గా ఉంది, అలాగే బిగ్ స్క్రీన్ మీద చూస్తే బాగానే అనిపించింది. ఓకే. సో ఆ జడ్జిమెంట్స్ ఎక్కడో ఒకసారి మిస్ అవుతాయి, ఒకసారి సక్సెస్ అవుతూ ఉంటాయి. సో ఈ పర్టికులర్ సాంగ్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రము టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కానీ బట్ అదర్వైజ్ సాంగ్ ఎంఎం కీరవాణి గారు అద్భుతంగా కంపోజ్ చేశారు. అవును. మన రామజోగ శాస్త్రి గారు తన లిరిక్స్. లెవెల్ బెస్ట్ లిరిక్స్ ఇవ్వడం జరిగింది. అవును. దో ఆ సబ్జెక్ట్ మనకు తెలుసు, వాళ్ళ మధ్య పాత్రల మధ్య ఉన్న రిలేషన్స్ మనకు తెలుసు. అవేటిని అల్లి వాటిని బేస్ చేసుకుని అల్లిక చేసి చెప్పడం జరిగింది. ఓకే, సో లెట్ us విష్ దిస్ ఫిల్మ్ విల్ బి ఏ గ్రేట్ సక్సెస్ అండ్ చిరంజీవి గారికి పెద్ద కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందని. ఓకే. హీరోయిన్ విషయానికి వస్తే సో హీరోయిన్ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆమె స్టార్ హీరోలకి లైమ్ లైట్లో అవును. అందుబాటులో ఉంది. చిరంజీవి గారికి ఇప్పుడు నయనతార కానీ లేదా త్రిష కానీ. అవును. వీళ్ళ ఇలా కాంబినేషన్ లో ఆల్రెడీ మూవీ వచ్చింది స్టాలిన్స్. యా. సో అట్లాగే త్రిష ఇప్పుడు ఆమెకంటూ ఒక స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. ఓకే, ఆమె సినిమాలు ఆమె సెలక్షన్స్ బాగుంటున్నాయి, మూవీ సెలక్షన్స్. హోప్ ఈ మూవీలో కూడా మంచి పాత్ర ఉండుంటుంది ఖచ్చితంగా. వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, లెట్ us విష్ ఎలా ఉంటుందో. యా, థ్యాంక్ యూ సార్. యా, నైస్.